విరక్కొట్టబడటం అది శాపం కాదు. నీ జీవితం విరిగిపోయిన నీ జీవితాన్ని చూసి, విరిగిపోయిన నీ కుటుంబాన్ని చూసి శాపంలో ఉన్నావని అనుకోవద్దు. ఈ రోజున యేసు అంటున్నారు, నువ్వు ఫలించడానికే. దేవుడు తన బిడ్డవైతే నువ్వు ఖచ్చితంగా ఆయన విరగ్గొడతాడు. ఆయన ఎలా విరగ్గొడతాడో అనేది అది ఆయన చేతిలో ఉంది. కొంతమందిని వేదన గుండా తీసుకువెళ్ళి వారిని విరగ్గొడతాడు. కొంతమందిని అనారోగ్యం పంపించి వారిని దేవుడు విరగ్గొడతాడు. కొంతమందిని కుటుంబంలో ఉన్న ప్రేమించే ఒక వ్యక్తిని మరణం ద్వారా తీసుకువెళ్ళిపోయి వారిని విరగ్గొడతాడు. కొంతమందిని అప్పుల గుండా తీసుకుపోయి వారిని విరగ్గొడతాడు. కొంతమందిని ఆర్థిక సమస్యల గుండా తీసుకుపోయి వారిని విరగ్గొడతాడు. కొంతమంది ఎవరిపైనైతే మీరు ఆధారపడుతున్నారో వారిని తీసుకువెళ్ళిపోయి ఒక్కొక్కసారి మిమ్మల్ని విరగ్గొడతాడు. ఒక్కొక్కసారి మనుషులు మిమ్మల్ని విసర్జించి మిమ్మల్ని విరగ్గొడతాడు. ఒక్కొక్కసారి మనుషులు మీకు అన్యాయం ద్వారా ఆయన మిమ్మల్ని విరగ్గొడతాడు. కొన్నిసార్లు వేచి ఉండమని చెప్పి విరగ్గొడతాడు. కొన్ని సంవత్సరాలు వేచి ఉండి కూడా నువ్వు ప్రార్థించేది పొందకుండా ఆయన నిన్ను విరగ్గొడుతూనే ఉంటాడు. నువ్వు దేనిపైన ఏదైతే నువ్వు ఆధారపడ్డావో వాటన్నిటిని కూడా తీసివేసి అనేక సార్లు నిన్ను విరగ్గొడుతూ ఉంటాడు. ప్రియ తమ్ముడు, చెల్లి, విరగ్గొట్టబడటం అనేది కష్టమే, ప్రయాసమే, గుండె నలిగిపోతూ ఉంటుంది. అయినా కానీ అది తప్పదు.